బోటు నెక్కగలవా ఓ నరహరి తెడ్డు వేయగలవా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తిహార్ జైలు నుంచి విడుదలయ్యారు ఎమ్మెల్సీ కవిత. ప్రస్తుతం అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారాన్ని చూస్తూ ఉన్నాం. ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు కవిత భర్త. ఆ దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు బెయిల్ సుప్రీంకోర్టు నుంచి బెయిల్ రావడంతో బెయిల్ ప్రొసీడింగ్స్ అన్ని పూర్తి చేసి కాసేపటి క్రితమే ఎమ్మెల్సీ కవిత బయటకు వచ్చారు. ఆ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. తిహార్ జైలు పరిసర ప్రాంతాల్లో అన్న కేటీఆర్తో పాటు కవిత భర్త కూడా అక్కడ ఉన్నారు. ఆత్మీయ ఆలింగనం చేసుకుని తన భార్యకి స్వాగతం పలుకుతున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం. జైలు నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విడుదలైన దృశ్యాలవి. కవితకు కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ నేతలు స్వాగతం పలుకుతున్న దృశ్యాలవి. తిహార్ జైలు నుంచి నేరుగా బీఆర్ఎస్ కార్యాలయానికి వెళ్ళబోతున్నారు. రేపు ఈరోజు రాత్రి అక్కడే బస చేసి రేపు మధ్యాహ్నానికి హైదరాబాద్కు చేరుకుంటారు ఎమ్మెల్సీ కవిత. ఈరోజు సుప్రీంకోర్టు బెయిల్ను మంజూరు చేస్తూ తీర్పునిచ్చిన నేపథ్యంలో మధ్యాహ్నం నుంచి కూడా బెయిల్ ప్రొసీడింగ్స్ జైలు అధికారుల సమక్షంలో పూర్తి చేసి కొన్ని క్షణాల క్రితమే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జైలు నుంచి తిహార్ జైలు నుంచి బయటకు వచ్చారు. ఆమె మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు.